వెల్కమ్ టు క్యాపిటల్ అమరావతి ఓపెన్ ప్లాట్స్. మీరు చూస్తున్న లొకేషన్ గుంటూరు నుండి అమరావతి వెళ్ళే మెయిన్ రోడ్డు, లేమల్లె 14 మైల్ అంటారు. సిఆర్డి అప్రూవల్, ఓపెన్ ప్లాట్స్, స్పాట్ రిజిస్ట్రేషను, ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కూడా ఇస్తున్నాము. ప్లాట్ సైజులు 135 గజాల నుంచి మొదలవుతాయి. ప్లాట్ కొనాలి అనుకునేవారు, బడ్జెట్ పెట్టలేము అనుకునేవారు, మా వెంచర్ చాలా బాగుంటుంది. మా వెంచర్లో ఈరోజు ఇల్లు కట్టుకొని ఉండవచ్చు, ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్డుకి 1 కిలోమీటర్ లోపల ఉంటుంది. విలేజ్ ఇళ్ళకి ఆనుకొని ఉంటుంది. 4 వరుసల మెయిన్ రోడ్డు ఆనుకొని ఉంటుంది. 500 మీటర్ల దూరంలో సీడ్ యాక్సెస్ రోడ్డు వెళ్తూ ఉంటుంది. గుంటూరు అమరావతి రోడ్డు అనే రోడ్డు 4 లైన్స్ ఎక్స్టెన్షన్ ఉంది. మరియు కర్లపూడి రైల్వే జంక్షన్ దగ్గరగా ఉంటుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా దగ్గరగానే ఉంటుంది. క్యాపిటల్లోకి ఈజీగా వెళ్ళటానికి సీడ్ యాక్సెస్ రోడ్ దగ్గరలో ఉంటుంది. ప్రైమ్ లొకేషను, ఫాస్ట్ రీసేల్ వాల్యూ ఉంటుంది. ప్లాట్ సైజులు 135 గజాల నుంచి మొదలవుతాయి. ప్రతి ఒక్క కస్టమరు మా వెంచర్లో హ్యాపీగా ప్లాట్ కొనుక్కోవచ్చు. పూర్తి వివరాలకు సంప్రదించండి. మా వీడియో తొలిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే కొత్త వెంచర్ల గురించి ముందుగా మీరు తెలుసుకోవడానికి. పూర్తి వివరాలకు సంప్రదించండి 7396667776. థ్యాంక్ యూ అండ్ గ్రాండ్ వెల్కమ్. నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు ఏపీ రాజధాని ప్రయాణం జోరుగా సాగుతోంది. అమరావతికి సంబంధించి ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దీంతో కల సాకారం దిశగా ఆంధ్రుల రాజధాని జెట్ స్పీడ్తో దూసుకుపోతోంది. మరోవైపు అమరావతిపై జగన్ బ్యాచ్ విష ప్రచారంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి కొత్త ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది. జగన్ 5 ఏళ్ల పాలనలో కళావిహీనంగా తయారైన అమరావతి కూటమి ప్రభుత్వం రాకతో నూతన జవసత్వాలు సంతరించుకుంది. నిర్మాణం పనులు వేగంగా జరగడంతో ఏపీ ప్రజల సహకారానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే అమరావతిలో ప్రతిష్టాత్మక సంస్థల నిర్మాణాల పనులు ఊపందుకున్నాయి. దేశానికే తలమానికమైన క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి రాజధాని అమరావతిలో అడుగులు పడుతున్నాయి. 4,000 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు కోసం ఉద్దండరాయునిపాలెం, లింగయ్యపాలెం మధ్య సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం 50 ఎకరాలను కేటాయించింది. క్వాంటమ్ వ్యాలీలోని ఐకానిక్ భవనం కోసం డిజైన్లు తయారవుతున్నాయి. ఇప్పటికే సిద్ధమైన డిజైన్లకు సీఎం చంద్రబాబు పలు మార్పులు సూచించడంతో వాటికి తుది మెరుగులు దిద్దుతున్నారు. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి భవనాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. శాశ్వత సచివాలయం, హైకోర్టు నిర్మాణం పనులు వేగం పుంజుకున్నాయి. గత నెలలో అమరావతికి వచ్చిన నిపుణుల బృందం ఐకానిక్ టవర్లు, శాశ్వత హైకోర్టు పునాదులను పరిశీలించి సూచనలు చేసింది. రాజధానికి సంబంధించి ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలో మరింత భూ సమీకరణ చేపట్టాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం అందుకోసం ల్యాండ్ పూలింగ్ స్కీమ్ 2025కు ఆమోదం తెలిపింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ల్యాండ్ పూలింగ్ స్కీమ్ను రూపొందించింది. సిఆర్డీఏ సమావేశం నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇటీవల అమరావతిలో టెండర్లు దక్కించుకున్న సంస్థలకు మంత్రివర్గం అనుమతులు మంజూరు చేసింది. మరోవైపు రాజధాని నిర్మాణాలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఎవరు ఏ సమయంలో నిర్మాణాలు మొదలు పెడతారు, ఎప్పటికి పూర్తి చేస్తారన్న విషయాలపై నేరుగా సంస్థల యజమానులతో సీఎం చంద్రబాబు స్వయంగా మాట్లాడారు. నెలలో నిర్మాణాలు ప్రారంభిస్తామని 3 సంస్థలు తెలపగా 2 నెలల్లో పనులు ప్రారంభిస్తామని, మరో 15